నా ఆత్మీయ కుటుంబ సభ్యులైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నమస్కారాలు. ఈ పరిస్థితుల్లో మీకు ఇలా బహిరంగ లేఖ రాయాల్సి వస్తుందని ఊహించలేదు. ఒక అసాధారణ సంక్లిష్ట పరిస్థితిలో ప్రస్తుతం మన దేశం, మన రాష్ట్రం ఉన్నాయి. మానవజాతి చరిత్రలో నాగరిక సమాజం ఎదుర్కొన్న పెను విపత్తుల్లో కరోనా సంక్షోభం కనీవిని ఎరుగనిది. 4 నెలల్లోనే మిలియన్ల సంఖ్యలో వ్యాధి బారిన పడటం, లక్షలాదిగా మరణించడం కరోనా వైరస్ తీవ్రతకు నిదర్శనం. ఏ దేశంలో చూసినా రోజుకు వేలాది మంది కరోనా వ్యాధి బారిన పడుతున్నారు. గత వారం రోజుల్లోనే మన రాష్ట్రంలో పాజిటివ్ కేసులు రెట్టింపయ్యాయని ప్రభుత్వ లెక్కలే వెల్లడిస్తున్నాయి. కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నాం. ఈ క్లిష్ట సమయంలో ఎల్లప్పుడూ మీ క్షేమాన్ని కోరుకునే వ్యక్తిగా లాక్డౌన్ నిబంధనలు మీరందరూ పాటిస్తూ పరిశుభ్రతకు, ఆరోగ్య సంరక్షణకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ చిన్నపిల్లలు, వృద్ధుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని భావిస్తున్నాను. కరోనా వైరస్కు వ్యాక్సిన్ కనుక్కోవడానికి ఎంతకాలం పడుతుందో తెలియదు. అప్పటిదాకా ముందు జాగ్రత్తలే దీనికి మందు. భౌతిక దూరం పాటించడం, పదే పదే చేతులు శుభ్రపరచుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు సామాజిక శుభ్రత పాటించాలి. వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలి. ఎక్కడా గుంపులుగా గుమికూడరాదు. ప్రతి ఒక్కరూ మాస్క్ విధిగా ధరించాలి. కరోనా మహమ్మారి భయోత్పాతం మన జీవితాలతో పాటు మన జీవనోపాధిని కూడా ప్రమాదంలోకి నెట్టింది. అత్యంత దుర్భరంగా వలస కార్మికులు, చేతివృత్తుల వారి పరిస్థితి. వలస కార్మికుల పరిస్థితి అత్యంత దుర్భరంగా మారింది. పనిచేసే చోట ఉపాధి కోల్పోయి అక్కడ ఉండలేక స్వస్థలాలకు వెళ్లేందుకు వారు పడుతున్న బాధలు వర్ణనాతీతం. కాలినడకన వేల కిలోమీటర్లు నడిచి వెళ్లడానికి వాళ్లు చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే మనసు కలిచివేస్తోంది. జీవనోపాధి కోల్పోయి భవన నిర్మాణ కార్మికులు, చేతివృత్తుల వారు, చేనేత, గీత కార్మికులు, మత్స్యకారులు, నాయి బ్రాహ్మణులు, విశ్వబ్రాహ్మణులు, చర్మకారులు, ఆటో డ్రైవర్లు, ఇతర అసంఘటిత కార్మికులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఈ పరిస్థితుల్లో అన్నా క్యాంటీన్లు ఉంటే ఎంతో ఉపయోగకరంగా ఉండేవనే వ్యాఖ్యలు పాలకుల చెవులకు వినిపించకపోవడం బాధాకరం. చంద్రన్న బీమా పథకం ఉంటే కరోనా మృతుల కుటుంబాలకు, లాక్డౌన్లో మరణించిన వారి కుటుంబాలకు ఆధారంగా ఉండేది. రాష్ట్రంలో రైతుల పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. రబీ పంట చేతికి వచ్చే సమయానికి కూలీలు దొరకక, రవాణా స్తంభించి, మార్కెటింగ్ సౌకర్యాలు లేక పండించిన పంటను పొలంలోనో రోడ్డు మీదో వదిలి నిస్సహాయంగా పగిలిన గుండెలతో జీవోత్సవంలా మారారు. రబీ పంటలు, హార్టికల్చర్, ఆక్వా, సెరికల్చర్ రైతాంగాన్ని ఆదుకోవాలని, పంట ఉత్పత్తులను ప్రభుత్వమే ముందుకొచ్చి కొనాలని, మార్కెట్ ఇంటర్వెన్షన్ నిధి ఉపయోగించాలని అనేక లేఖలు రాసినా ప్రభుత్వంలో స్పందన లేకపోవడం బాధాకరం. వేలం ఆలస్యం కారణంగా పొగాకు రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పొరుగు రాష్ట్రంలో కొన్న ధాన్యంలో 10వ వంతు కూడా మన రాష్ట్రంలో కొనకపోవడం శోచనీయం. పంట ఉత్పత్తులు ముందే సేకరిస్తే ఇప్పుడు ఈ అకాల వర్షాలు, తుపాన్ల వల్ల రైతులకు నష్టం వాటిల్లేది కాదు. విపత్తుల్లోనే నాయకత్వ సామర్థ్యం బయటపడేది. ఒక బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ విపత్తుల్లో ప్రజలకు అండగా నిలబడింది. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లనే ఎన్టీఆర్ సూక్తికి కట్టుబడింది. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల సేవకే అంకితమైంది. విపత్తుల్లోనే నాయకత్వ సామర్థ్యం బయటపడేది. క్షేత్రస్థాయిలో ఉపశమన చర్యలు తీసుకోకపోవడంతో పాటు యంత్రాంగానికి సరైన దిశానిర్దేశం చేయడం ద్వారా సహాయ, పునరావాస చర్యలను వేగపరచడమే నాయకత్వ లక్షణం. ప్రతిపక్షంలో ఉండి కూడా 2009 కృష్ణా వరదల్లో, ఉత్తరాఖండ్ వరదల్లో బాధితులను, గల్ఫ్ బాధితులను ఆదుకోవడంలో టీడీపీ ముందుండి అండగా నిలబడింది. గోదావరి జిల్లాలో పెను తుపాను సమయంలో, ఒడిశా వరదల్లో, విశాఖ హుద్హుద్ బీభత్సంలో, శ్రీకాకుళం తిత్లీ తుపాన్లో టీడీపీ ప్రభుత్వం ఏ విధంగా సహాయ, పునరావాస చర్యలు చేపట్టి బాధితులను ఆదుకుందో మీకు తెలిసిందే. మొత్తం సెక్రటేరియట్తో సహా కేబినెట్ మంత్రులంతా అక్కడే మకాం వేసి సాధారణ పరిస్థితులు నెలకొనేదాకా అవిశ్రాంతంగా పనిచేయడాన్ని గుర్తు చేస్తున్నాను. ప్రస్తుత కరోనా విపత్తుల్లో కూడా తెలుగుదేశం పార్టీ బాధ్యతాయుత ప్రతిపక్షంగా అదే స్ఫూర్తితో పనిచేస్తోంది. కరోనా తీవ్రతను ముందుగానే గుర్తించి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు హెచ్చరించాం. వ్యాధి తీవ్రతపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కృషి చేస్తున్నాం. పరిశుభ్రత ప్రాధాన్యత వివరించి ప్రజలను చైతన్యపరిచాం. ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అనే దానిపై ఎప్పటికప్పుడు ఆన్లైన్ ప్రెస్ మీట్లు, వీడియోలు, కరపత్రాల ద్వారా అవగాహన పెంచాం.
లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూనే ప్రతిరోజు పార్టీ నాయకులు కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్సులు నిర్వహిస్తూ పేదలు రైతుల సమస్యలపై లేఖల ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన సూచనలు ఇస్తున్నాం. ప్రధానమంత్రికి, కేంద్ర మంత్రులకు, కేంద్ర అధికారులకు, మన రాష్ట్ర ముఖ్యమంత్రికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, గవర్నర్ గారికి అనేక లేఖలు రాశాం. జిల్లా స్థాయిలో టీడీపీ నాయకులు కూడా కలెక్టర్లకు, జిల్లా యంత్రాంగానికి జిల్లా పార్టీ తరపున లేఖలు పంపారు. టీడీఎల్పీ సమావేశం ఆన్లైన్లో నిర్వహించి కరోనా బాధితులను ఆదుకునేందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల 1 నెల వేతనాలను సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళంగా అందజేశాం. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా 2.5 లక్షల మాస్కులు ఫ్రంట్లైన్ వారియర్లకు పంపిణీ చేస్తున్నాం. ఆన్లైన్లో ప్రతిపక్షాలతో సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సార్లు విజ్ఞప్తి చేశాం. అయినా పట్టించుకోకపోవడంతో రైతులు, పేదల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ బాధ్యులు ఇళ్లలోనే 12 గంటల నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఉపాధి కోల్పోయిన ప్రతి పేద కుటుంబానికి 5,000 ఆర్థిక సాయం అందించాలని రబీ పంటలు ధాన్యం, మొక్కజొన్న, పత్తి, మిర్చి, పసుపు, టమాటా, కూరగాయలు, పండ్ల తోటల ఉత్పత్తులు, ఆక్వా ఉత్పత్తులను ప్రభుత్వమే కొనాలని, అన్నా క్యాంటీన్లు, చంద్రన్న బీమా పునరుద్ధరించాలనే డిమాండ్లతో ఇప్పటికే అనేక మంది టీడీపీ నాయకులు 12 గంటలు దీక్షలు చేశారు. వివిధ మండలాల పార్టీ నాయకులు కూడా దీక్షలు చేయడానికి సమాయత్తమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పేదలు, రైతులను ఆదుకునే చర్యలు చేపట్టేలా కృషి చేస్తున్నాం. లాక్డౌన్ నిబంధనలకు అనుగుణంగా టీడీపీ నేతలు క్రమశిక్షణతో భౌతిక దూరం పాటిస్తూ పేదలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు, కోడిగుడ్లు ఆయా ప్రాంతాల్లోని పేదలకు పంపిణీ చేశారు. అయితే అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కనీసం కంటైన్మెంట్ జోన్లలో కూడా నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు. అందువల్లే మన రాష్ట్రంలో కరోనా వైరస్ రోజురోజుకు ఉధృతమయ్యింది. మొదట తేలిగ్గా మాట్లాడటం, తరువాత చేతగానితనాన్ని బయటపెట్టడం పాలకుల లక్షణం కాదు. అప్పుడు కరోనా వస్తుంది, పోతుంది, బ్లీచింగ్, పారాసిటమాల్ చాలు అని తేలిగ్గా వ్యాఖ్యలు. ఇప్పుడు కరోనాతో కలిసి జీవిద్దాం, మన జీవనంలో ఇది కూడా అంతర్భాగం, మామూలు జ్వరం లాంటిదే ఇది అనే వ్యాఖ్యలు పాలకుల డొల్లతనాన్ని బయటపెట్టాయి. అన్ని వర్గాల ప్రజలను ఆవేదనకు గురిచేశాయి. కరోనా కన్నా స్థానిక ఎన్నికలే ముఖ్యమనే వారి వ్యవహార శైలి రాష్ట్రాన్ని పెనం మీద పొయ్యిలోకి నెట్టింది. వైసీపీ నాయకులు యథేచ్ఛగా గుంపులుగా తిరుగుతూ శ్రీకాళహస్తిలో ట్రాక్టర్లతో ర్యాలీలు జరపడం, నగరిలో పూలు జల్లుకుంటూ ప్రారంభోత్సవాలు జరపడం, పొరుగు రాష్ట్రం నుంచి వాహనాల్లో అనుచరులను కనిగిరి ఎమ్మెల్యే తరలించడం, లాక్డౌన్లో కూడా కొండేపులో బహిరంగ సభలు పెట్టడాన్ని జాతీయ మీడియా కూడా తప్పుపట్టింది. వాలంటీర్ల వేతనాలకు 1,000 కోట్లు ఖర్చు చేస్తూ ఇంటింటికి రేషన్ సరుకుల పంపిణీలో వైసీపీ ప్రభుత్వం విఫలమైంది. చౌకటిపోల వద్ద వందలాది మందిని క్యూలైన్లో గంటల తరబడి నిలబెట్టడం కూడా వైరస్ వ్యాప్తికి కారణమైంది. లాక్డౌన్ ఉల్లంఘించి వైసీపీ నాయకులు, వారి అనుచరులు యథేచ్ఛగా రాష్ట్ర వ్యాప్తంగా వాహనాల్లో తిరుగుతూ వైరస్ వ్యాప్తికి సూపర్ స్ప్రైడర్లుగా తయారయ్యారనే అభిప్రాయం సర్వత్రా నెలకొంది. లాక్డౌన్లో కూడా మద్యం విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. నాటుసారా విక్రయాలు పేట్రేగిపోయాయని సాక్షాత్తు శాసనసభ స్పీకర్ తప్పుపట్టడం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు అద్దం పడుతోంది. విదేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో టెస్టింగ్, ట్రేసింగ్, ట్రాకింగ్, ట్రీటింగ్ 4T విధానం సత్ఫలితాలిస్తుంటే మన రాష్ట్రంలో సరైన దిశానిర్దేశం కొరవడటం బాధాకరం. హెల్త్ బులెటిన్లను కూడా మన రాష్ట్రంలో ఒక ఫార్స్గా మార్చారు. వాటిలో అంకెల గారడిపై మీడియాలో వార్తలు రావడంతో రోజుకు 3 బులెటిన్ల బదులు ఒక్కదానికే తగ్గించారు. చివరికి కరోనా టెస్టింగ్ కిట్ల కొనుగోళ్లలో కూడా అవినీతికి పాల్పడటం హేయం. ఎన్ని ఎక్కువ టెస్టులు జరిపితే కరోనా వైరస్ను అంతగా కట్టడి చేయగలమనేది ప్రపంచవ్యాప్తంగా రుజువైన అంశం కాగా మన రాష్ట్రంలో మాత్రం టెస్టింగ్లను నిర్లక్ష్యం చేయడమే పెను విషాదమయ్యింది. ప్రాణాలు కాపాడే డాక్టర్లు, వైద్య సిబ్బందికి రక్షణ పరికరాలు ఇవ్వకపోవడం వారి ప్రాణాలనే బలిగొంటోంది. నాసిరకం పీపీఈలతో కరోనా వైరస్పై యుద్ధానికి వారిని పంపడం ఆత్మహత్యా సదృశ్యమే. కర్నూలు, నెల్లూరు డాక్టర్ల విషాదాంతమే దీనికి ప్రత్యక్ష సాక్ష్యం. గుంటూరు, అనంతపురం, కర్నూలు, నెల్లూరు తదితర జిల్లాల్లో అనేక మంది డాక్టర్లు, వైద్య సిబ్బందికి వైరస్ సోకడమే వారికి సరైన పీపీఈలు లేకపోవడానికి నిదర్శనం. భద్రతా పరికరాలు అడిగిన డాక్టర్ను, మున్సిపల్ కమిషనర్ను సస్పెండ్ చేసిన చరిత్ర ఎక్కడా లేదు. ఒక ఎంపీ కుటుంబంలో 6గురికి వైరస్ సోకడం, వారిలో 4 డాక్టర్లు కావడం, గవర్నర్ నివాసం రాజ్భవన్లోనే పలువురికి వైరస్ సోకడం
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలకు పరాకాష్ట. డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, పోలీసులు, జర్నలిస్టులు, ఇతర ఫ్రంట్ లైన్ వారియర్ల అందరికీ నాణ్యమైన భద్రతా పరికరాలు అందించాలని ఎన్ని లేఖలు రాసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం. ప్రధానమంత్రి 4 సార్లు ముఖ్యమంత్రులతో ఆన్లైన్ సమావేశాలు జరిపి, మాజీ రాష్ట్రపతులు, ప్రధానులతో, ప్రతిపక్ష నాయకులతో సంప్రదించి పరస్పర అభిప్రాయ సేకరణలో ఉపశమన చర్యలు చేపడుతుంటే అటువంటి చొరవ, సామర్థ్యం మన రాష్ట్ర పాలకుల్లో లేకపోవడం శోచనీయం. ప్రజల ప్రాణాలతో పాలకులే చెలగాటమాడటం గతంలో ఎన్నడూ చూడలేదు. రాజకీయ లాభాలపై ఉన్న శ్రద్ధ వైసీపీ నాయకులకు ప్రజారోగ్య పరిరక్షణపై లేదు. స్థానిక ఎన్నికలపై ఉన్న ఆసక్తి కరోనా వైరస్ నియంత్రణపై లేదు. కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేసిన ఎన్నికల ప్రధానాధికారిని తొలగించడం, హుటాహుటిన చెన్నై నుంచి మరో వ్యక్తిని ఆ స్థానంలో నియమించడం, ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపివ్వడం, వైసీపీ నాయకులంతా ర్యాలీలు జరపడం, నగదు పంపిణీ చేస్తూ ఓట్లు వేయాలని కోరడం, గుంపులుగా తిరగడం వల్లే రాష్ట్ర ప్రజలు ఇన్ని మూల్యాలు చెల్లించాల్సి వచ్చింది. ఈ పరిస్థితులన్నీ చూసే పొరుగు రాష్ట్రాలన్నీ సరిహద్దుల వద్ద కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాయి. కర్నూలు పోవద్దని మహబూబ్ నగర్ వాసులను ఆ రాష్ట్ర ప్రభుత్వం కట్టడి చేసింది. మన రాష్ట్రం నుంచి తమిళనాడులోకి రాకుండా రోడ్లకు అడ్డంగా గోడలు కట్టడం గమనార్హం. రాజధాని తరలింపుపై ఉన్న శ్రద్ధ రాష్ట్రంలో ప్రజల ప్రాణాలపై లేకుండా పోయింది. ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేయడంలో చూపే ఆసక్తి ప్రజలకు వైరస్ టెస్టింగులు నిర్వహించడంలో లేకపోవడం మన రాష్ట్రంలో పాలకుల ప్రాధాన్యాలకు ప్రత్యక్ష రుజువు. నన్ను నిందించిన, టీడీపీని దూషించిన ప్రజల కోసం భరిస్తాం. రాష్ట్రానికి తీరని నష్టం చేయడాన్ని, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడటాన్ని భరించలేం. ప్రజలను ఆదుకోవాల్సిన పాలకులు బాధ్యత విస్మరించారు. అధికారులు స్వతంత్రంగా వ్యవహరించి బాగా పనిచేసిన చోట్ల కొంతమేర సత్ఫలితాలు వచ్చాయి. వైసీపీ నాయకులు ఇష్టారాజ్యంగా చేసిన చోట్ల దుష్ఫలితాలు చూశాం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలే ముందుకొచ్చి తమ పౌర బాధ్యతలు నెరవేర్చాలి. మన ఊరు, మన వార్డు, మన సమాజాన్ని మనమే కాపాడుకోవాలి. చివరిగా మీ శ్రేయోభిలాషిగా, మీ కుటుంబ సభ్యుడిగా ఒక మాట: కష్టాలు కలకాలం ఉండవు. అందుకే అందరూ ధైర్యంగా ఉండాలి. ఆత్మవిశ్వాసంతో భవిష్యత్ వైపు దృష్టి సారించాలి. కరోనా నేర్పిన పాఠాలతో ఆరోగ్యంలో ముందు జాగ్రత్తలు పాటిస్తూ శారీరక ఆరోగ్యాన్ని, మానసిక దృఢత్వాన్ని పెంచుకోవాలి. కుటుంబ సభ్యులతో అన్యోన్యంగా ఉంటూ సామాజిక బంధాలను పరిరక్షించుకుంటూ మనమందరం ఆరోగ్యంగా, క్షేమంగా ఉందాం. సమాజాన్ని సురక్షితంగా ఉంచుదాం. మీ నారా చంద్రబాబు నాయుడు.